సార్, విపక్ష నేతల్లో అత్యధికులు అవినీతి పరులే, అందుకే వాళ్ళు 130వ రాజ్యాంగ సవరణను వ్యతిరేకిస్తూ ఉన్నారు. జైలు లేదా బెయిల్పై ఉన్నవారే విపక్ష నేతల్లో ఎక్కువ మంది ఉన్నారు అంటూ మోదీ కమెంట్ చేశారు. సార్ ఏంటి సార్? మోడీ చెప్పింది కరెక్టే కదా, ఎందుకంటే ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత సిబిఐ ఈడీ కేసులు పెట్టిన వాళ్ళు 90% ప్రతిపక్ష నాయకులే కదా, అదే చెప్తున్నాడు. ఈజ్ టెల్లింగ్ ద న్యూమరికల్ ఫ్యాక్ట్ కదా. సో తమ ప్రభుత్వం వచ్చినాక ప్రతిపక్ష నాయకులు మేము లోపలేస్తున్నాం, ఇది కదా చెప్తున్నది. లోపల వేసడం మొత్తం మాకు సంతృప్తి చెందడం లేదు, వాళ్ళని పదవులు కూడా తొలగించాలి, ఇది ఓపెన్గా మోడీ చెప్తున్నాడు. సో నిజమే 90% మోడీ ప్రభుత్వంలో సిబిఐ ఈడీ అరెస్ట్ చేసిన నాయకులు, కేసులు పెట్టిన నాయకులంతా ప్రతిపక్ష నాయకులే. కానీ ప్రతిపక్ష నేతలంతా అవినీతి పరులే అంటున్న నరేంద్ర మోడీకి సూటి ప్రశ్న ఏంటంటే, 2014లో జగన్మోహన్ రెడ్డిని అవినీతి పరుడుగా మీరు స్కామ్ ఆంధ్రప్రదేశ్ కావాలా, స్కీమ్ ఆంధ్రప్రదేశ్ కావాలా అన్నారు. స్కీమ్ ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు నాయుడు ప్రతీక అయితే, స్కామ్ ఆంధ్రప్రదేశ్కు జగన్మోహన్ రెడ్డి ప్రతీక అని 2014లో అన్నారు. 2019 ఎన్నికలు మీరేమన్నారు? పోలవరంకో ఏటీఎంగా మార్చిన అవినీతి పరుడు చంద్రబాబు నాయుడు అన్నారు. అంటే 2014లో చంద్రబాబు నాయుడు నిజాయితీ పరుడు, 2019లో అవినీతి పరుడు, 2024లో మళ్ళీ నిజాయితీ పరుడు. జగన్మోహన్ రెడ్డి 2014లో అవినీతి పరుడు, తర్వాత కాదా? సో మీరు ఎందుకు ఆన్సర్ చెప్పండి దీనికి? అజిత్ సింగ్ ఎన్సీపీ నాయకుడిగా శరద్ పవార్ క్యాంపులో ఉన్నప్పుడు 70,000 కోట్ల ఇరిగేషన్ స్కామ్ చేశాడు అని అజిత్ పవార్ పైన మోడీయే స్వయాన ఆరోపణ చేశాడు. ఇప్పుడు ఆయన అజిత్ పవార్ ఎవరు? బీజేపీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి. అంటే మరి 70,000 కోట్ల అవినీతి చేశాడని మీరే ఆరోపించారే, మరి ఇప్పుడు అతను మీరు ఆర్థిక మంత్రి ఎందుకు పెట్టుకున్నారు? అవినీతి లెక్కలు బాగేస్తాడనా? ఆదర్శ్ సొసైటీ కుంభకోణంలో మొదటి నిందితుడు అశోక్ చౌహాన్. ఆయన పేరు పెట్టి ఆదర్శ్ సొసైటీ కుంభకోణం నుంచి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు సమర్పించిన యూపీఏ 10 ఏళ్ల ప్రభుత్వంలో అవినీతి అనే నివేదికలో ఆయన పేరు పెట్టి సబ్మిట్ రాశారు. 1 వీక్లో ఆయన బీజేపీలో చేర్చుకొని పార్లమెంటు సభ్యుడు చేసి పార్టీకి చీఫ్ క్యాంపెయినర్లలో ఒకరిగా, ప్రధాన ప్రచారకులుగా మీరు ఎన్నికల కమిషన్కి ఆయన పేరు పంపించారు. ఇప్పుడు ఏం చెప్పమంటారు? అంటే కాంగ్రెస్లో ఉంటే ఆయన అవినీతి పరుడు, బీజేపీలో ఉంటే నీతివంతుడు. హేమంత్ బిశ్వా శర్మ కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆయన పైన సిబిఐ కేసులు, ఈడీ కేసులు. ఆయన బీజేపీలో చేరాడు, ఆయన పైన ఏ కేసులు లేవు. ఇట్లా ఒక్కరి పేరు చెప్పమంటారా? 100 మంది పేర్లు చెప్పచ్చు దేశం అంతటా. మరి ఇక ప్రతిపక్ష నేతలందరూ అవినీతి పరులు అంటే దాని తర్వాత చెప్పాలి, బీజేపీలో చేరండి మీరు నీతివంతులు అయిపోతారని చెప్పాలి. సో మీకు సీఎం రమేష్ పైన, సుజనా చౌదరి పైన జీవీఎల్ నరసింహారావు ఆరోపణలు చేస్తూ లేఖలు రాశారు. ఇప్పుడు జీవీఎల్ నరసింహారావు బీజేపీలో ఉన్నాడు, సీఎం రమేష్, సుజనా చౌదరి కూడా బీజేపీలో ఉన్నారు. అంటే ఏమైంది మరి ఇప్పుడు? సో మీకు కేసీఆర్ అవినీతి పరుడు, ఆయన కొరకు జైల్లో రూమ్ రెడీ ఉంది అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కేసీఆర్ పైన ఏ కేసులు పెట్టి నాకు చెప్పవాలండి? జగన్మోహన్ రెడ్డి 11 ఏళ్ళుగా బెయిల్ మీద ఉన్నాడు సిబిఐ ఈడీ కేసుల్లో. ఏ కేసు ఒక్క అడుగైనా ముందుకెళ్ళిందో చెప్పమనండి. ఎందుకు వెళ్ళడం లేదు? దాని రీజనింగ్ ఉండాలి కదా, అందరికి అర్థమవుతుంది కదా. సో మీరు యూపీఏ ప్రభుత్వంలో అనేక అవినీతి ఆరోపణలు చేశారు. 2G ఎక్స్పెక్ట్ కేసు దేశమంతా తిరిగి 2G కుంభకోణాన్ని రాజకీయంగా వాడుకొని ప్రధానమంత్రి అయ్యారు. 2G కుంభకోణంలో ఎవరికి శిక్ష పడింది చెప్పండి? ఆఖరికి జడ్జి ఏమన్నాడు? నేను ఉదయం 10 నుంచి 5 వరకు ఏళ్ళ తరబడి ఎదురు చూశాను, ప్రాసిక్యూషన్ వారు ఏదైనా మెటీరియల్ తెచ్చి ప్రూవ్ చేస్తారేమోనని. కానీ ఏది ప్రూవ్ చేయలేకపోవడం వల్ల ఎవరూ దోషులు కారని నేను తీర్పు చెప్పాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు. మరి ఎందుకు ప్రాసిక్యూషన్ వదిలేసింది 2G కేసు? కాంగ్రెస్ పార్టీ నాయకులే కదా దాని మీద ఆరోపణలు ఉన్నాయి, ఎందుకు వదిలేశారు? అందరూ తెలుసు కదా, దాంట్లో డిఎంకే వాళ్ళు కూడా ఉన్నారు. డిఎంకే వాళ్ళని లోపలే తెలుసుకోలేదు, ఎందుకంటే వాళ్ళు రేపు ఎప్పుడన్నా ఉపయోగపడతారేమో కాదా ఇది? సో ఇంత బహిరంగంగా జరుగుతుంటే మీకు ఉద్ధవ్ ఠాక్రే వెనకాలన్నప్పుడు శివసేన ఎమ్మెల్యేల పైన సిబిఐ కేసులు, ఈడీ కేసులు. వాళ్ళు ఏక్నాథ్ షిండే నాయకత్వంలో తిరుగుబాటు చేశారు, కేసులు ఏమి కదలికలేదు, మెదలికలేదు. సో దీస్ ఆర్ ఆల్ ఒక్కటి కాదు కదా ఎగ్జాంపుల్స్. మధ్యప్రదేశ్లో వ్యాపం కుంభకోణం, దాన్ని ఇంతవరకు ఏమైనా ఇన్వెస్టిగేట్ చేశారా? మొత్తం దానికి పెట్టారు కదా. ఇప్పుడు యూపీఏలో అనేక కుంభకోణాల పేర్లు చెప్తారు. ఇందులో ఎవరికి ఎక్కడ శిక్ష పడిందో చెప్పండి. మీరు 2G కుంభకోణం ఎవరికి శిక్ష పడలే, స్పెక్ట్రమ్ కుంభకోణం
కామన్వెల్త్ క్రీడల కుంభకోణం, మీకు ఆదర్శ్ సొసైటీ కుంభకోణం, అలాగే మీకు హవాలా కుంభకోణం, కేతన్ పరేఖ్, హర్షద్ మెహతా కుంభకోణాలు, చరిత్రలో టెలికాం కుంభకోణాలు, ఎన్ని కుంభకోణాలు ఎవరిని మీరు లోపలేశారు? ఏ కాంగ్రెస్ నాయకుడిని జైల్లో పెట్టారు చెప్పండి? అంటే ఇది క్విట్ ప్రోకోనా? మీరు అధికారం ఉంటే వాళ్ళు మిమ్మల్ని ఏమన్నారు, వాళ్ళ అధికారం ఉంటే మిమ్మల్ని అన్నారు, మీరు అధికారం ఉంటే వాళ్ళని అన్నారు. ఇది కళ్ళ ముందు జరుగుతున్న వ్యవహారమే కదా. ఏ కుంభకోణంలో ఏ కాంగ్రెస్ నాయకుని మీరు లోపలేశారు చూడండి. అమిత్ షాను చిదంబరం హోంమంత్రిగా జైలుకు పంపాడు కనుక అమిత్ షా కూడా చిదంబరంను ఒక రోజు జైలుకు పంపి సంతృప్తి చెందాడు తప్ప మీరు ఎవరికి శిక్ష పడ్డారు నాకు చెప్పండి ఇందులో. సో మరి ఇక్కడ కళ్ళ ముందు కనబడుతున్నాయి కదా మీరు అవినీతి పార్టీలుగా ఆరోపించిన వాళ్ళు. కర్ణాటక అసెంబ్లీ కర్ణాటకలో ఎన్నికల్లో ఒకసారి చూడండి మీరు, దేవగౌడ కుటుంబాన్ని మోడీ అవినీతి కుటుంబంగా ఎంత అభివర్ణించారో చూడండి. మళ్ళీ అలా జేడీఎస్ ఎవరితో ఉంది? ఎన్డీఏలో లేదా? అంటే మీరే అవినీతి పనులను ఆరోపిస్తారు, మళ్ళీ మీరే ఎన్డీఏలో చేర్చుకుంటారు. సో ఇంత బహిరంగంగా జరుగుతున్న వ్యవహారం కదా ఇదంతా. సో అందువల్ల ప్రతిపక్షాల్లో ఉన్నవారంతా అవినీతి పనులు కనుక వ్యతిరేకిస్తున్నారు అంటే అవినీతి పనులందరూ బీజేపీలో చేరి పునీతం అయిపోతున్నారు కదా, పవిత్రం అవుతున్నారు కదా. దానికి ఇంకా 130 రాజ్యాంగ సవరణ ఎందుకు బీజేపీలో చేర్చుకుంటే అయిపోతుంది. ఇప్పుడు మీ ముఖ్యమంత్రి పదవి కూడా పోతుంది, మీ మంత్రి పదవి పోతుంది అన్నప్పుడు వాళ్ళు బీజేపీలో చేరాలి. అందుకొరకు అది చట్టం తెస్తున్నాను అనుమానం రాదా? నిజంగానే మీరు ఆ రాజకీయ అవినీతినే పారద్రోలంటే మీరు రాజకీయంగా ఒక ఆదర్శాన్ని ఉండాలి కదా. భారతదేశంలో వందలాది మంది అవినీతి పనులు రాజకీయ నాయకులు పార్టీలో చేర్చుకుంటున్నారు కూడా కదా ఇప్పటికి.